ఏర్పాటు చేసి చేస్తాం. ఓకే. రాష్ట్రంలో మొత్తంలో రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ రెవెన్యూ సదస్సు స్టార్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ కబ్జాలు జరిగినాయి. ల్యాండ్స్ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎవరికి బలం ఉందో వాళ్ళు లాక్కోవడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగల. ఎవరికి బలం ఉందో ఆ బలం పొలిటికల్ బలం కావచ్చు, మజిల్ బలం కావచ్చు, వాళ్ళు లాక్కోవడం జరిగింది. అందుకని ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, తిరిగేటప్పుడు ప్రతి దగ్గర వచ్చిన సమస్య ఒకటే, సార్ మా స్థలం లాక్కున్నారు, లేదా మా ఇల్లు లాక్కున్నారు, మా ఫ్యాక్టరీ లాక్కున్నారు. అందుకని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సాధిస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రభుత్వం రాగానే అందరూ ప్రజాప్రతినిధుల్ని మీరున్న కాన్స్టిట్యున్సీలో ప్రజల నుంచి వినతులు సేకరించమంటే వచ్చిన వినతుల్లో 70 to 90% రెవెన్యూ ప్రాబ్లమ్స్, స్థలాల కబ్జాలే. అందుకనే ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో దాని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం ఎవరైనా మరొకరు ల్యాండ్ అని కబ్జా చేస్తే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్. అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అనేక రాష్ట్రాల్లో కూడా స్టడీ చేసి ఈ చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంప్లిమెంట్ చేసే ముందు అసలు ప్రజల దగ్గర నుంచి వినతులు సేకరించి ఆ తర్వాత డెసిషన్ తీసుకున్న దాంతో ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 33 రోజులు ఈ యొక్క సదస్సులు గ్రామ పంచాయతీల్లోనూ, మండల్ లెవెల్లోనూ, జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరినీ యాక్చువల్గా కండక్ట్ చేయమన్నారు. అందరి దగ్గర నుంచి వినతులు తీసుకొని వీలైనంత తొందరలో వాటిని సాల్వ్ చేయటం ఈ కార్యక్రమం చేశారు. దీని ప్రజలందరి తరఫున ఒకసారి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు. అంటే ఫస్ట్ ఒక నమ్మకం వచ్చింది, నా స్థలం నా దగ్గర ఉంటుంది, నా ఇల్లు నా దగ్గర ఉంటుంది, నా ఫ్యాక్టరీ నా దగ్గర ఉంటుందని. అలాంటి నమ్మకం ఈరోజు ఫస్ట్ ప్రజలకు కలిగించారు. ఇదే ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాస్వామ్యం కాదు, అది ఒక అరాచక పాలన, నియంత పాలన. ఎవరికి బలం ఉంటే వాడు లాక్కోపోవటం. అది ఎప్పుడో పూర్వకాలంలో, ఆదిమానవ కాలంలో అప్పుడు వాడు కూడా కట్టుదిట్టాలకు ఉండేవాళ్ళు. ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు ఉండేవి, ఏమీ లేకుండా చేశారు.